అటు చూడండి. ఇప్పుడు లోకేష్ ఆఫీస్ కాడికి వచ్చామండి నేను. అసలు మనసు వాన కురిసినట్టు కురుతుందండి. తడిచిపోయాను, అసలు నేనైతే తడిచిపోయాను. కవర్ కూడా తడిచిపోయింది, మొత్తం తడిచిపోయాను. నీళ్ళు గారిపోతుంది ఒళ్ళు మీద నాకు. నెల్లూరు నుంచి చాలా దూరం నుంచి వచ్చారంటండి. మరి 40 రోజుల నుంచి మరి లోకేష్ బాబు మరి ఇక్కడ జరగట్లేదంట. అంటే ఆయన ఉండట్లేదంట. మరి లోకేష్ బాబు మరి ఏమన్నా ఊర్లో వెళ్తున్నారేమో, లేరు అంట ఇక్కడ. ఇప్పుడు కూడా వచ్చారండి. పోయిన నెలలో వచ్చి తిరిగి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మరి అర్జీలు తీసుకుంటారమ్మా, అక్కడ కూర్చొని అంటున్నారు. టెంట్లో అండి, చాలా దూరం నుంచి వచ్చారు చాలామంది. మరి ఇప్పుడు 5ంటికి వచ్చానండి అక్కడికి నేను. బాగా మంచు చీకటిగా ఉంది చూడండి. అసలు మంచు వాన పడ్డట్టు పడుతుందండి. రోడ్డు కనపడలేదు నాకైతే. రోడ్డు మీద అంత తడిసిపోయానండి శుభ్రంగా నేను. అసలు వాన అసలు వర్షంలాగా కురిసింది. అది కదా చూడండి. అసలు ఏం కనపడట్లేదు ముందు రోడ్డు మీద కూడా. ఇప్పుడు వచ్చాను, అర్జీ పెట్టుకోవటానికి వచ్చాను. మాది భూమి సమస్య గురించి వచ్చానండి. నేను మా బాబుది కూడా పరుసను ఫోను నూకేశారండి. ఎవరో కాదండి, తెలిసిన వాళ్ళు చేశారు పని, బయట వాళ్ళు కాదు. ఆ అబ్బాయి అప్పుడు తిరిగే వాళ్ళే, తెలిసిన వాళ్ళే, నాకు తెలిసిన వాళ్ళు. ఆ అబ్బాయి ఫోను పర్సు నూకేశారండి. పర్సులో కూడా 2000 రూపాయల డబ్బులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏటీఎం కార్డు, మరి లైసెన్స్ అన్నీ ఉన్నాయండి. వస్తానండి. ఇలా జరిగిందండి. మరి ఆ అబ్బాయి ఫోను పోయింది. మరి పర్సు కూడా నూకేశారండి. తెలిసిన వాళ్ళు చేశారు ఆ పని. మరి అట్ల కోసం స్టేషన్కి వెళ్తున్నా కూడా పట్టించుకోలేదండి. అబ్బాయిని తిప్పుతున్నారు స్టేషన్ కాడ కూడా. ఇప్పుడు 5 రోజులు తిరుగుతున్నాడు స్టేషన్ కాడికి. తాడేపల్లి పోలీస్ స్టేషన్ కాడికి తిరుగుతున్నాడండి. మరి అక్కడ కేసు కూడా పిల్లాడు కేసు ఇచ్చాడు. మరి కేసు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదండి. మరి రిపోర్ట్ రాసుకున్నారంట. కానీ మరి ఆ పిల్లోడు మరి ఫోన్ కన్నా ఆ బాక్స్ తీసుకురా, మళ్ళీ మా నెంబర్ వేసుకొని దాన్ని మెసేజ్ వచ్చింది, మెసేజ్ అన్నారంట. అది చేసి కూడా ఆ పిల్లోడు తీసుకెళ్ళి తిప్పుతున్నారు ఆ అబ్బాయిని. మరి ఆ అబ్బాయికి ఇంకా మరి ఆ రిపోర్ట్ తీసుకున్నారు, కానీ ఎటువంటి పరిష్కారం కాలేదు. మరి ఆ పిల్లోడిది కూడా చేశారండి. ఫోను నూకేశారు. ఆ పిల్లోడి ఫోను, పర్సు, మరి డబ్బులు అన్నీ నూకేశారు. ఈ రకంగా చేస్తున్నారండి. చూడండి, ఇక్కడికి వచ్చాను. చూడండి చాలా మంది ఉన్నారు. ఏంటండి కూర్చోటమేనా? లైన్ అండి, లైనా? సరే లైన్ అంటే కూర్చోబెడుతున్నారు. ఇదంతా దూరం వారపు వచ్చిన వాళ్ళు కూర్చోటాకండి టెంట్. చూడండి, అక్కడికి వచ్చిన్నాను ఎందుకు లైన్ ప్రకారం అంట. వచ్చిన వాళ్ళందరూ కూర్చుంటున్నారు. మంచు తడిచిపోయాడు. నేను బట్టలు తడిచిపోయాయి. చలి కూడా వణుకొచ్చేస్తుంది. బొచ్చు బాగా నీళ్ళుగా మాకు అంత తడిచిపోయింది, తల తడిచిపోయింది. 5ంటికి వచ్చేసానండి. అక్కడ 5ంటికి వచ్చాను. లైన్ కూర్చోబెడుతున్నారు అందరినీ. లైన్ ప్రకారం తీసుకుంటారంట అర్జీలు. కానీ లోకేష్ బాబు మట్టుకు లేడంట. 40 రోజుల నుంచి లేడంట ఆయన. 40 రోజుల నుంచి అంటే ప్రజలు జరగట్లేదు. ఇక వచ్చిన వాళ్ళు ఇక్కడ అర్జీలు ఇచ్చి తీసుకుంటున్నారంటే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూర్చున్నామండి. మేము కూర్చోబెట్టారు, లైన్లో కూర్చోబెట్టారండి. కూర్చున్నాను. ఇక్కడ వరుసల ప్రకారం తీసుకుంటారు. ఇదే అండి. చూడండి, మా వీడియోలు కూడా చూడండి. నేను భూమి సమస్య కోసం తిరుగుతున్నాను. మరి మా బాబుది కూడా ఫోను, పర్సు తెలిసిన వాళ్ళు చేశారండి ఆ పని. ఆ పిల్లోడిది మరి ఆ బట్టలు చేపలు కానీ వచ్చాడు కాలువ కాడకి. మరి కాలువ కాడ మరి చేపలు పట్టుకుంటా దిగితే ఆ బట్టలు బయట పెట్టిలాడంట. ఆ అబ్బాయి ఏమిటి 2 పోలయ్యారు. మరి వాళ్ళే చేశారనుకుంటున్నాం మేము. తర్వాత ఆ ఫోన్ కూడా వాళ్ళే బయట అమ్ముతున్నారంట, వేరే అబ్బాయి చెప్పాడు. మరి ఈ రకంగా చేశారంటే తెలిసిన వాళ్ళే పని చేస్తున్నారండి. అసలు ఈ రకంగా తయారయ్యారు. ఆ ఫోను, పర్సు నూకేసి ఆ పిల్లోడి ఆధారాలు మొత్తం దాంట్లో ఉండిపోయినాయి. ఆ పని చేస్తున్నారండి. ఏం చేద్దాం, తయారైపోయారు కష్టపడి బతకలేక. ఒకరి నోరు కొట్టి బతుకుతున్నారండి అసలు.
చూడండి మా వీడియోలు చూడండి, నేను పెడుతున్నా, చాలా పెడుతున్నా. నేను ఇవాళ లోకేష్ ఆఫీస్ కాడికి వచ్చాను. వాళ్ళ తారీఖు కూడా మరి 2వ నెల అండి, ఇది 2వ నెల, ఇవాళ 3వ తారీఖు 2025, 2వ నెల. చాలా దూరం నుంచి వచ్చాడు, నెల్లూరు వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంత దూరం నుంచి వచ్చినా కూడా ఇది కూడా మన కట్టారండి, అంటే అందరు కూర్చోటానికి.